హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? యాక్చువల్‌గా నేను ఈరోజు ఏం నాకు నవ్వొస్తుంది ఏం చెప్పాలి. ఓకే, పర్వాలేదు. సో, ఆహ్, కామెంట్స్ గురించి ఎందుకు నవ్వుతున్నానంటే, మీరు పెట్టిన కామెంట్స్ అంటే అందరి గురించి గాదు. పెట్టిన కామెంట్స్ కొన్ని ఫన్నీగా ఉన్నాయి. కంటిన్యూయస్‌గా కామెంట్స్ జేయడం. థాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్. అంత టైం తీసుకొని నాకు కామెంట్స్‌కి రిప్లై ఇచ్చినందుకు థాంక్ యూ. బట్ దాని గురించి గాదు యాక్చువల్‌గా ఈ వీడియో ఏందంటే సారీ. నిజంగా అదే పదే పదే గుర్తొస్తున్నాయన్నమాట కామెంట్స్. ఎంత ఫన్నీగున్నాయంటే అంత ఫన్నీగున్నాయి. ఆహ్, ఓకే. నెక్స్ట్ యాక్చువల్‌గా వీడియో టాపిక్‌లోకెళ్తే పార్ట్ 2లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పి జస్ట్ యాక్చువల్‌గా నాకు చేయకూడదనుకున్నా. మేబీ ఒక హింట్ ఇస్తే అర్థమైతుందనుకున్నా. కానీ నాకు తెలిసిందేందంటే ఆహ్, చాలా మందికి జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలో ఈవెన్ ఇండియాలో జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా తెలీదని నాకిప్పుడు అర్థమైంది. సో, ఒకే దగ్గర పని చేస్తూ అక్కడే సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఇలాంటివి తెలీదనమాట. ఆహ్, 4 నెలలకోసారి, 5 నెలలకోసారి జాబ్స్ చేంజ్ చేసేసి సెర్చ్ చేసుకుంటా ఉంటారు చూడండి. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటది. ఆ కేటగిరీకి చెందిన దాన్నే నేను కూడా అట్లాంటిదాన్ననమాట. నచ్చితే చేస్తా, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతా అన్నమాట. అంత ఫాస్ట్‌గా డెసిషన్ తీసుకొని ఎందుకంటే ఒక జాబ్ చేయడానికి కంఫర్ట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోలేదు. సో, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఇట్లాంటివి. ఎవరికైనా డౌట్ వచ్చి అవసరమైతే అడగండి, అప్పుడు చెప్తాను నేను. సో, ఆహ్, ఇప్పుడు 1 మినిట్ 45 సెకండ్స్ అయింది వీడియో. సో, ఇదంతా మీ వేస్ట్ ఆఫ్ టైము. సారీ ఫర్ దట్. సింగపూర్‌లో జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలంటే లింక్డ్ఇన్, జాబ్ స్ట్రీట్, ఇండీడ్, తర్వాత గూగుల్. గూగుల్‌లో ఎలా సెర్చ్ చేసుకోవాలనేది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటన్నిటిలో కూడా మీకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. జాబ్ ప్రాసెసింగ్ అనేది ఇంతకు ముందులా కాదు. ఏజెన్సీకెళ్ళడం, ఏజెంట్స్ ద్వారానే రిక్రూట్ చేసుకోవడం అనేది ఓల్డ్ ప్రాసెస్. కంట్రీస్ ఈ గవర్నమెంట్ అదర్ కంట్రీస్‌లో ఉన్న గవర్నమెంట్స్, ఈవెన్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఎంబసీస్ అనేటివి చాలా డెవలప్ చేసుకున్నాయి. ఈవెన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ మీద. ఎందుకంటే ఏజెంట్స్ అనేవాళ్ళు అందరూ మంచిగుండరు. కొంతమంది లీగల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ తెలియాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో తెలీదు. ఫైండ్ ఔట్ చేసిన వాళ్ళు లీగలా కాదా అని తెలీదు. దానికంటూ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి సెర్చ్ చేసుకోవడానికి. సెర్చ్ చేసుకోండి. లింక్డ్ఇన్, లింక్డ్ఇన్, జాబ్ స్ట్రీట్, ఇండీడ్, తర్వాత నాకురి ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఆహ్, సింగపూర్ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఒకటుందన్నమాట. జాబ్స్ అప్లై చేసుకోవడానికి. ఆ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఫారెన్‌లో ఉన్న వాళ్ళకి కాదు. ఈవెన్ ఫారెన్ నుంచి ఇక్కడ వచ్చి వర్క్ పర్మిట్‌లో ఉన్న వాళ్ళకి కాదు. ఓన్లీ పీఆర్, ఈవెన్ ఎస్ పాస్ ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేయడానికి పర్మిషన్ లేదు. ఓన్లీ పీఆర్ సింగపూరియన్స్ మాత్రమే అప్లై చేయడానికి. దాంట్లో లాగిన్ అవ్వాలంటే మనకి ఆధార్ కార్డ్ ఎలా ఉంటదో సింగపూరియన్స్‌కి సింగ్ పాస్ అనే ఒక వెబ్‌సైట్ కావచ్చు, లేక వెబ్‌సైట్ కాదు. ఇది కైండ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లాగిన్ అడ్వాన్స్‌గా ఉంటది కదా ఇక్కడ. సో, ఆధార్ ఉంటే మనం ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. ఫింగర్ ప్రింట్ ఈవెన్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి బేసిక్‌గా కొన్ని వాటికే మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్క లీగల్ థింగ్స్‌కి ఇక్కడ సింగ్ పాస్ అనేది అథెంటికేషన్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో, మనం ఆ వెబ్‌సైట్‌లో వెళ్ళి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ గాని ఏదైనా స్కాన్ చేసి మనం పర్మిషన్ ఇస్తే ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఉంటది. సో, అదంతా వేరే ప్రాసెస్. వీటన్నిటిలో కంటే కూడా లింక్డ్ఇన్‌లో ఈజీగా జాబ్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఫారినర్స్‌కి అని సెర్చ్ చేయండి. జాబ్స్ అప్లై చేసేటప్పుడు మీరు ఫారినర్స్‌కి సింగపూర్‌లో జాబ్స్ అని వాళ్ళు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తారు. అలాంటి వాటికి అప్లై చేయండి. మీకు నేను స్క్రీన్ రికార్డింగ్‌లో చూపించడానికి ట్రై చేస్తా. ఇంకా గూగుల్‌లో యాక్చువల్‌గా ఈ గూగుల్‌లో జాబ్స్ ఎలా ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉంటది. గూగుల్‌లో ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలనేది అని ఏంటంటే గూగుల్‌లో నేను చెప్పింది లాస్ట్ టైం ఎవ్వరికి అర్థం కాలేదన్నమాట. గూగుల్‌లోకెళ్ళి మీరు ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళు. ఈవెన్ నేను నర్సింగ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈరోజు.
ఎందుకంటే అదే ప్రాసెస్ మిగతా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అది ఎట్లా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ అప్లై చేసే ప్రాసెస్ గురించి. చూడండి, గూగుల్లోకి వెళ్ళి మీరు నర్సెస్ అంటే ఎక్కడ వర్క్ చేస్తారు? క్లినిక్స్, పాలిక్లినిక్స్, లేదంటే హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, హాస్పిస్, డే కేర్ సెంటర్స్, హోమ్ కేర్, తర్వాత లివింగ్ కేర్ సంథింగ్ ఏదో ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో ఇట్లాంటి వాటిల్లో జాబ్ చేస్తారు. మీరు సెర్చ్ చేయాల్సింది ఏంది? సింగపూర్ లో ఉన్న హాస్పిటల్స్ ఏంటి అని సెర్చ్ చేస్తే కొన్ని లిస్ట్ వస్తుంది కదా. ప్రతి ఒక్క హాస్పిటల్ కి కెరియర్స్ అనే ఆప్షన్ ఉండదు వాళ్ళ వెబ్సైట్ లో. అది మీకు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు నేను చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ప్రతి ఒక్క హాస్పిటల్స్ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ కావచ్చు, కెరియర్స్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటది. ఆల్మోస్ట్ 90%, ఒక 10% మాత్రమే ఉండదు. సో దాంట్లోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి కెరియర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఇన్ కేస్ ఏమైనా జాబ్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తారు. అక్కడ పోస్ట్ చేసి ఇన్ కేస్ మీరు ఫారినర్స్ కి ఆపర్చునిటీ ఉంటే ప్రాపర్ గా రీడ్ చేయండి. అక్కడ ఏం క్వాలిటీస్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఫారినర్స్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి, ఏం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని పర్టికులర్ గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటారు. మీకు ఉన్న స్కిల్స్ ఏంటి, ఈ జాబ్ చేయడానికి ఏం స్కిల్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా. సో అవన్నీ చదివి తర్వాత అప్లై చేయండి. అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. 90% 1 month లోపల రెస్పాండ్ అవుతారు. అదే నేను చెప్పాను. మీకు ఎవరికి అర్థం కాలేదు, స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను చూడండి. ఇంకా ఎవరైనా నర్సింగ్ జాబ్స్ కి సింగపూర్ కి రావాలనుకుంటే SNB ఎగ్జామ్ రాయాలన్నమాట. SNB ఎగ్జామ్ రాయడానికి ఇండియాలో చాలా ప్లేసెస్ లో, ఈవెన్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్లేసెస్ లో మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే చెన్నైలో SNB ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ ప్రాసెసింగ్ అంతా అయిన జాబ్ వచ్చిన తర్వాత SNB ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయిన తర్వాత కూడా మీరు ఇక్కడికి రావచ్చు. దాంట్లో కూడా EN, RN అనే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్సెస్ ఉంటారనమాట. EN ఏమంటే ఎన్రోల్ నర్స్ అంటారు, తర్వాత RN ఏమంటే రిజిస్టర్ నర్స్ అంటారనమాట. మీరు అమెరికా అట్లా వెళ్తే అక్కడ ప్రాక్టీస్ నర్స్, తర్వాత RN రిజిస్టర్ నర్స్ ఉంటారు. ఇక్కడ EN అంటారు అనమాట, ఎన్రోల్ నర్స్ అంటారు అనమాట. సో వాళ్ళకి ఏం డిఫరెన్స్ అంటే ఎన్రోల్ నర్స్ కొన్ని ప్రొసీజర్స్ మాత్రమే చేయడానికి పర్మిషన్ ఉంటుంది. తర్వాత RN రిజిస్టర్ నర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ప్రొసీజర్స్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. ఇండియాలో లాగా ఇక్కడ అన్ని ప్రొసీజర్స్ అందరూ చేయడానికి కుదరదు. నర్సింగ్ అసిస్టెంట్ కొన్ని ప్రొసీజర్సే చేయాలి, EN ఎన్రోల్ నర్స్ కొన్ని ప్రొసీజర్సే చేయాలి, తర్వాత RN కొన్ని ప్రొసీజర్. అంటే వాళ్ళు పర్టికులర్ గా తరోగా, అంటే అన్ని నీట్ గా నేర్చుకొని ఎక్స్పీరియన్స్ ఉండి దాని మీద మళ్ళీ తర్వాత మనం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ట్రైనింగ్ ఇస్తుంది. ఈవెన్ ప్రొసీజర్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు మనకు వచ్చా రాదా ఆ ప్రొసీజర్ అని చెప్పి. వాళ్ళు ఓకే అని చెప్పి ఒక ప్రొసీజర్ ఇచ్చి మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఆ ప్రొసీజర్ ఓకే అనుకుంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా, అంటే ఈ పర్టికులర్ ఒక లిస్ట్ ఇస్తారన్నమాట. వాళ్ళు ఆ లిస్ట్ లో ఉన్న ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి రిజిస్టర్ నర్స్ గా కంపెనీస్లలో, అంటే హాస్పిటల్స్లలో వాళ్ళు పర్మనెంట్ అయి ఉంటారు కదా. ఫస్ట్ 6 months మీరు టెంపరీ స్టాఫ్ గానే ఉంటారు, తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేస్తారనమాట. ఆ పర్మనెంట్ చేసినప్పుడే మీ జాబ్ సెక్యూరీగా ఉంటుందని మీకు ఐడియా వస్తుంది. అంతకుముందు వాళ్ళు రిటర్న్ చేసే ఛాన్స్ కూడా ఉంటది అనమాట. ఆ ఎన్రోల్ నర్స్ ఉంటారు కదా, ఆ రిజిస్టర్ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తారనమాట. వాళ్ళు మనల్ని అసెస్ చేసి ఆ ప్రొసీజర్ కరెక్టా కాదా అని చెప్పి చూసిన తర్వాత మనకి సైన్ చేసి ఇస్తారనమాట. ఆ సైన్ చేస్తే తర్వాత మనము ఆ ప్రొసీజర్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం. ఈవెన్ ఇండియాలో కూడా ఈ ప్రాసెస్ ఉంది.
అంటే అంటే మనం చదువుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ఉంటది. కానీ జాబ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్రాసెస్ ఇక్కడ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఫాలో అయితారన్నమాట. సో, అదే ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత అన్ని అయిన తర్వాత కూడా ఎన్రోల్ నర్స్, రిజిస్టర్ నర్స్ అందుకే డిఫరెంట్ కేటగిరీస్‌కి వాళ్ళ ప్రొసీజర్స్ అంటే నాలెడ్జ్‌ని బట్టి, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, అందుకే వాళ్ళు చేసే వర్క్ కూడా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. ఇన్ని ప్రొసీజర్సే చేయాలి. నర్సింగ్ ఎయిడ్ అంటే ఇన్నే చేయాలి. ఇంకా తర్వాత చాలా మంది ఇమ్మీడియేట్‌గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సింగపూర్‌కి నర్స్‌గా వచ్చేయొచ్చు అని ఫీల్ అయిపోతుంటారు. అది పాసిబుల్ కాదు. మీకి అట్‌లీస్ట్ నేను చెప్తే మళ్ళీ ఇక్కడ ఫేకు అది ఇది అంటారు. మీకి స్క్రీన్ రికార్డింగ్‌లో అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మరి నేను చూపిస్తాను. ఈఎన్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఆహ్, అంటే హోమ్ కంట్రీస్ అంటే వాళ్ళ ఎక్కడైతే పుట్టి పెరిగి ఎడ్యుకేషన్ చేసింటారో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎస్ఎన్‌బి ఎగ్జామ్ రాయడానికి. తర్వాత ఆర్ఎన్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలని అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేసి మరి చూపిస్తా చూడండి అక్కడ. ఇంక తర్వాత నన్నడిగిన క్వెషన్స్ ఏమంటే వేరే ఇంజినీరింగ్ గురించి అదర్ క్వెషన్స్ అడిగారు. సో, వాటి గురించి నాకి కొంచెం ఐడియా లేదు. కాకపోతే మీకీ సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి. ఇండీడ్ ఇవన్నీ ఇంకా తర్వాత గూగుల్‌లో ఇది మీకు చాలా యూజ్ అయితది. గూగుల్‌లో అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరక్కడ అప్లై చేస్తే మీకి డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్ కాబట్టి వాళ్ళు ఈజీగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నమాట. సో, వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో అవన్నీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటాయి. సింగపూర్‌లో ఇది పాసిబుల్ కాదని ఒక ఆయన నన్ను కామెంట్ చేసినారన్నమాట. యాక్చువల్‌గా దాని గురించి ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకి. ఎందుకంటే నేనిక్కడ ఓన్లీ జాబ్ చేయడానికి వచ్చాను, చేశాను. తర్వాత ఇప్పుడు రిటర్న్ ఎళ్తున్నాను. ఇంకో జాబ్ గూడా సెర్చ్ చేసుకున్నా. తర్వాత అది గూడా నచ్చితే చేస్తా. అది గూడా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకున్నా. అది గాదు పాయింట్. ఇప్పుడు మనకి ఏం తెలుసు? మనం పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళంటే అది ఎట్లా కుదురుతది జెప్పండి? సో, మాకి తెలిసిందే నిజం. నేను 10 ఇయర్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఉన్నా అది కాదు ఇంపార్టెంట్. 10 ఇయర్స్ నేను గూడా ఇక్కడ చాలా మందిని పీఆర్ ఆల్‌మోస్ట్ 50 ఇయర్స్ సింగపూర్‌లో ఉన్న వాళ్ళని గూడా మాట్లాడినా. సో, అయితే ఏంది నాకే తెలుసు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా అది అంటే నేను చెప్పేదేందంటే మీకున్న నాలెడ్జ్ తప్పు అని నేను అనట్లేదు. ఏమంటున్నా అంటే వేరే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఫస్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అది కరెక్ట్ కాదు అని తెలిస్తే స్టాండ్ తీసుకోండి. మనకి తెలియనప్పుడు దాన్ని తప్పు అని పదే తప్పని నిరూపించడానికి ట్రై చేయొద్దు. సో, నేను ఎవరిని పాయింట్ ఔట్ చేసి మాట్లాడట్లేదు. సో, నేను మాట్లాడేది ఏంటంటే ఏదైనా కుదిరితే ఎవరికో ఒకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే అర్థమైంది గదా! వేరే వాళ్ళ మీద బురద చల్లితే ఏమైతది? ఏమొస్తది మీకి? మీ టైం వేస్టే గదా! అంత ఖాళీగా ఉన్నారా మీరు? నాకర్థం గాక అడుగుతాను నేను. ఏదో ఒక వీడియో జూషినారు యూట్యూబ్‌లో నచ్చలేదు. అది కరెక్ట్ కాదనిపిచ్చింది. ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని గూగుల్‌లోకెళ్ళి జూసుకోవాలి. లేకపోతే ఎక్కడైనా పాయింట్ ఈచ్ పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ జేసినప్పుడు నేను వీడియో జూసి ఎడిట్ జేసింది నేనే గదా! సో, నేనెవ్వరికీ ఇవ్వలే. నేనే ఎడిట్ జేషిన. నాదంత పెద్ద ఛానెల్ గాదు. వేరే వాళ్ళకి డబ్బులిచ్చి ఎడిట్ జేసే అంత సీన్ గూడా నాకు లేదు. నేనే ఎడిట్ జేషిన. నాకెంత ఇన్ఫర్మేషన్ ఉందో నాకి ఒక ఐడియా ఉంది. దానికి గూడా మరీ ఎందుకు అంత ఇదిగా కామెంట్స్ మీద కామెంట్స్ పర్సనల్‌గా తీసుకొని ఒకరి తర్వాత ఒకరు అట్లా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు గదా! చెయ్యండి. నాకేముంది కామెంట్స్ ఆఫ్ చేసేస్తా. ఏమైతది? సో, నాకేం ప్రాబ్లమ్ లేదు గదా! నేనేమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ అవొస్తాయి, ఇవొస్తాయి అని జెప్పేసి నేను భయపడాలా. నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే గదా! అక్కడ నేను ఏది ఏజెన్సీ గురించి ఈ పర్టిక్యులర్ ఏజెన్సీకి పోండి అని మెన్షన్ చేయలేదు. ఎవరిని ప్రమోట్ చేయలేదు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నమాట. సో, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. చూడండి. నేను తర్వాత స్క్రీన్ రికార్డింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్
మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. సో స్కిప్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను పార్ట్ టూలోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, స్క్రీన్ రికార్డింగ్ పెట్టి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి జాబ్స్. కానీ అది 23 మినిట్స్ అయింది. సో ఈ వీడియో 15 మినిట్స్, అది 23 మినిట్స్ కదా. సో టోటల్ చాలా ఎక్కువ అయిపోతుంది లెంతీగా. సో అందుకని పార్ట్ 2 అండ్ పార్ట్ 3గా డివైడ్ చేస్తాను. సో మీకు ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఐడియా వస్తుంది. సో ఇప్పుడు పెట్టే వీడియో పార్ట్ 2 కిందకి, నెక్స్ట్ వీడియో పార్ట్ 3 కిందకి వస్తుంది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఐడియా వస్తుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే చూడొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.